హెచ్ఎఫ్సిఎల్ ఒకప్పుడు పట్టించుకోని టెలికాం స్టాక్స్ ఇప్పుడు మార్కెట్లో తిరిగి పుంజుకుంటుంది. దీని వెనుక కారణం డిజిటల్ ఇండియా సంక్షిప్త ప్రాజెక్టులు, ఫైబర్ విస్తరణ, 5G నిర్మాణ అవసరాలు ఇవి హెచ్ఎఫ్సిఎల్ ని ముందు వరుసలో ఉంచుతున్నాయి. గత కొన్ని నెలల్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటిని కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ ఆదాయానికి ఎక్కువ భాగం టెక్, డేటా, ఫైబర్ సేవల నుంచి వస్తుంది. ఇది ఒక వృద్ధికి సరైన మోడల్. ప్రాజెక్ట్ డెలివరీ డిలేలు, పైప్లైన్ నిర్వహణ సవాళ్లు మరియు దిగుబడి పనితీరు మార్పులు ఇంకా మిగిలి ఉన్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం 12-18 నెలల్లో పూర్తి రికవరీకి అవకాశం ఉంది. ఇది డేటా ట్రాఫిక్, టెలికాం ప్లాన్ల అమలు మరియు కంపెనీ ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. హెచ్ఎఫ్సిఎల్ ఇప్పుడు ఫర్గాటన్ టు ఫ్రంట్ రన్నర్ గా మారుతోంది. సంవత్సరం మధ్యలో మరింత వృద్ధి రావచ్చు, కానీ ముందుగా ఆధారాలను మరియు కంపెనీ ఆర్థిక విషయాలను చూడండి. ఇలాంటి హెచ్ఎఫ్సిఎల్ టైపు స్టాక్ అప్డేట్స్ కావాలా? కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలోని సమాచారం కేవలం విద్యా మరియు విశ్లేషణాత్మక ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అన్ని వార్తలు బహిరంగంగా అందుబాటులో ఉన్న వనరులు మరియు కొనసాగుతున్న మీడియా నివేదికల ఆధారంగా ఉంటాయి. మేము ఏ వ్యక్తిని లేదా సంస్థను కించపరచడం లేదా లక్ష్యంగా చేసుకోవడం ఉద్దేశం కాదు. వీక్షకులు స్వతంత్రంగా వాస్తవాలను ధృవీకరించాలని మరియు దీనిని న్యాయమైన ఉపయోగం కింద వార్తల వ్యాఖ్యానంగా పరిగణించాలని సూచిస్తున్నాము.